శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇక మేము కోరుకున్న బంధం మా వల్ల కాదు, మేము ఏం చేసినా సరే వారిని మార్చుకోలేము, ఇంకా ఏం చేసినా సరే వారు మా దగ్గరికి రారు అనే దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఒకే ఒక్క మంత్రంతో మీరు ఈ విధంగా చేసుకుంటే చాలు, మీకు తప్పకుండా మంచి అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది. చాలామంది కూడా అనుకోని పరిస్థితుల వల్ల, కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేదంటే సంతానం వల్ల కావచ్చు, లేదంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే ప్రేమికుల మధ్య కావచ్చు, ఎవరి మధ్యనైనా సరే అనుకోని కారణాల వల్ల చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, ఒక్కొక్కసారి మనకు ఉండేటటువంటి గ్రహ దోషాల కారణంగా అవుతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే, మనం ఎంత మంచి చేయాలనుకున్నా సరే చెడు ఎదురవుతుందన్నమాట. మనం వారిని ఎంత ప్రేమగా చూసుకోవాలనుకున్నా సరే వారు మన మాట వినడం, మనం మంచి మాట అయినా సరే అది వారు చెడుగా తీసుకోవడం, వారు మనకి ఏంటంటే మనసు బాధ కలిగేలా చేస్తారు. మనం ఎంత ఓర్చుకున్నా సరే, ఎంత సహనంగా ఉన్నా సరే వారు మాత్రం మన ప్రేమను అర్థం చేసుకోకుండా బాధ పెడుతూనే ఉంటారనమాట. అలాంటి వారు ఈ యొక్క మంత్రాన్ని జపించారంటే, మీకు డబ్బు కోసం కావచ్చు, లేదంటే కోరుకున్న మనిషి కోసం కావచ్చు, దేనికోసమైనా సరే ఆ వారాహి అమ్మవారే వారంతట వారే మీ దగ్గరికి వచ్చేలా చేస్తారు. అంతటి శక్తి ఆ వారాహి అమ్మవారికి ఉంది. అయితే ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు జపించాలనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అయితే ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు, పీరియడ్స్ టైంలో ఉన్నవారు నాన్ వెజ్ తినడం కానీ అస్సలు జపించకూడదు. అమ్మవారి బీజాక్షరాలు మంత్రాలు ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భంలో జపించడం అనేది పాపం అన్నమాట. అందుకని ఇలాంటి సందర్భంలో జపించవద్దని క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి రాత్రి వేళ జపించడం అనేది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే మనకి వారాహి అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలో పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి చాలామందికి సందేహం రావచ్చు. దిక్కుతోచిన స్థితిలో, రాత్రి వేళ దిక్కుతోచిన స్థితిలో మీకున్నటువంటి సమయాన్ని బట్టి మీరు ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. రేపటి రోజున ఏం జరుగుతుందనేది మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. అంతటి శక్తివంతమైనటువంటి మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని ధనం కోసమైనా సరే, ఆరోగ్యపరంగా అయినా సరే, పిల్లలు మీ మాట వినకపోయినా సరే, లేదంటే ఇంకా అప్పుల సమస్యలైనా సరే, ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా, హాస్టల్లో ఉన్నవారైనా ఎవరైనా సరే వారాహి అమ్మవారి యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రాన్ని జపించుకోవచ్చు. ఈ మంత్రాన్ని రాత్రి వేళ జపించడానికి మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి వేళలో జపిస్తేనే మీకు అంటే ఎక్కువగా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ అమ్మవారికి మీ యొక్క బాధ, ప్రార్థన అనేది త్వరగా చేరుతుంది. కాబట్టి ప్రశాంతమైనటువంటి మనసుతో వారాహి అమ్మవారిని తలుచుకుని రాత్రి వేళలో, రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలి. అయితే ఈ మంత్రాన్ని అలా జపిస్తే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ వశమవుతారు. ఎంత మొండివారైనా సరే, ఎంత చీటికి మాటికి గొడవలు వచ్చినా సరే వారు తప్పు వారు తెలుసుకొని మీరు ఎక్కడున్నా సరే సరిదిద్దుకొని మీతో ప్రేమగా ఉంటారు. ఇదివరకు అట్లా సంతోషంగా ఉంటారు. ఆ మంత్రం ఏంటంటే, ఓం సమయ స్వార్థియే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం సమయ స్వార్థియే నమః. ఓం సమయ స్వార్థియే నమః అని ఖచ్చితంగా రాత్రిపూట పడుకునే ముందు ఈ యొక్క మంత్రాన్ని కనుక 108 సార్లు జపిస్తే మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని అమ్మవారికి చెప్పుకున్నట్లయితే కనుక తెల్లవారేసరికి మీకు సమస్య అనేది లేకుండా మటుమాయి మా అమ్మవారు చేస్తారు. వారాహి అమ్మవారు వితిన్ 48 అవర్స్లో ఎంత కఠినమైనటువంటి సమస్య అయినా సరే అనుకునేది తప్పకుండా అంటే మనకున్నటువంటి సమస్య తప్పకుండా పరిష్కరించేటటువంటి అద్భుతమైనటువంటి మహిమగల తల్లి ఆ వారాహి అమ్మవారు.
మీరు వేడుకున్న వెంటనే ఆ సమస్య అనేది తీరిపోతుంది. ధనం గురించి కానీ, అప్పుల సమస్యల గురించి కానీ, లేదంటే మీరు కోరుకున్న వ్యక్తి గురించి కానీ, బంధం గురించి కానీ, దేని గురించి అయితే మీరు కోరుకొని మీరు అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకొని 108 సార్లు తలుచుకొని పడుకుంటారో ఖచ్చితంగా అమ్మ 3 రోజుల్లోనే మీ యొక్క సమస్యను అనేది పూర్తిగా క్లియర్ చేస్తుందన్నమాట. కాబట్టి నమ్మకంతో పఠించుకోండి. వారాహి అమ్మవారితో నమ్మకంతో చేస్తే తప్పకుండా అమ్మవారు మీకు ఏదో ఒక దారి అనేది చూపిస్తారు. మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటారు. వారు ఎంత ఉండివారైనా సరే మీరే కావాలంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారనమాట. నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.